బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. డిఎంకే సపోర్ట్ తో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించబోతున్నారు. కమల్ ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నిధి మయ్యం పార్టీ తీర్మానం చేసింది. ఎంఎన్ఎం రాజ్యసభకు కమల్ హాసన్ ను పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిపై డిఎంకే కూడా ఇదే ప్రకటన చేసింది. తమిళనాడులో అధికార డిఎంకే మక్కల్ నిధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మధ్య గతంలో ఒక రాజకీయ ఒప్పందం కుదిరింది. తమిళనాడులోని అధికార డిఎంకే మక్కల్ నిధి మయ్యం పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపిస్తామని అధికారిక పార్టీ డిఎంకే వెల్లడించింది. దాని ప్రకారమే తాజాగా రెండు పార్టీల నుంచి ప్రకటన వచ్చింది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకు గాను జూన్ 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 6 తమిళనాడు నుంచి, 2 అస్సాం నుంచి ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే డిఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన 6 సీట్లలో 4ని డిఎంకే, మరో 2ని అన్నా డిఎంకే దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే 4 అభ్యర్థుల్ని డిఎంకే ఇవాళ ప్రకటించగా ఇందులో కమల్ హాసన్ కూడా ఉన్నారు. మిగిలిన 3 సిట్టింగ్ ఎంపీ విల్సన్, తమిళ రచయిత సల్మా, డిఎంకే నేత ఎస్ఆర్ శివలింగం. దీంతో కమల్ రాజ్యసభకు వెళ్లడం లాంఛనమే కనిపిస్తుంది. సో 2018 ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని మదురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే ఓటు షేర్ మాత్రం 3.72% దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూర్, మదురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా యూటీవీ ప్రతినిధి రవీంద్ర లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో రవీంద్ర. హలో, చెప్పండి. రవీంద్ర, కమల్ హాసన్ ని పెద్ద సభకి పంపించడానికి గల పరిస్థితులు ఏంటి? కమల్ హాసన్ తో డిఎంకే పార్టీ పెట్టుకున్న పొత్తులో భాగంగా ఆయన రాజ్యసభకు పంపించాలనే ఒప్పందం కొన్ని నెలల క్రితమే జరిగింది. రాజకీయంగా కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం పార్టీ పెట్టినప్పటికీ ఆయన ఏ ప్రభావం చూపించలేకపోయారు ఎలక్షన్లలో. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కోరుకున్న జరగలేదు. కానీ 3.7% ఓటు షేర్ దక్కించుకోవడం వల్ల తన ప్రభావం జనంలో ఉందనేది అయితే నిరూపించుకున్నారు. ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూర్, మదురై తదితర ప్రాంతాల్లో కమల్ హాసన్ కు భారీగా ఓట్లు పడ్డాయి. సో దీన్ని విజయ్ రాజకీయ తెరంగేట్రం ఇటీవల జరిగిన నేపథ్యంలో అతన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే కమల్ హాసన్ మద్దతు అవసరమని భావించిన డిఎంకే పార్టీ ఇప్పుడు ఈయన్ని రాజ్యసభకు పంపించడం ద్వారా ఒక తెలివైన ఎత్తుగడ వేసిందని అనుకోవాలి. ఓకే, సో పొత్తులో భాగంగానే డిఎంకే రాజ్యసభ సీట్ ఇచ్చింది అనుకోవచ్చా? అవునండి, పొత్తులో భాగంగానే రాజ్యసభకు పంపిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు అక్కడ తమిళనాడులో రాజకీయ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? పరిణామాల పరంగా చూసుకుంటే ఇప్పుడు కమల్ హాసన్ అభిమానులు, అతనికున్న ఫాలోయింగ్, ఇప్పుడు డిఎంకేని వాళ్ళు ఏ కోణంలో చూస్తారనే దాన్ని బట్టి వచ్చే ఎన్నికలు ప్రభావితం చెందుతాయి. ఓకే, సో డిఎంకేకు కమల్ హాసన్ మద్దతు ప్రత్యక్షంగా ఉందనేది ఇప్పుడు నిరూపితమైంది. కాబట్టి ఆ కమల్ హాసన్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో పార్టీ పరంగా కానీ, సినిమా పరంగా కానీ, అభిమానులు కానీ, సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిఎంకేకు సానుకూలంగా మారతాయనేది ముఖ్యమంత్రి ఆలోచనగా కనిపిస్తోంది. ఓకే, సో ఇప్పుడు స్టాలిన్ ఇచ్చిన మాట ప్రకారమే రాజ్యసభ సీట్ ఇప్పుడు కమల్ హాసన్ కి ఇస్తున్నారని చెప్పుకోవచ్చా? 100%. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, నటుడు మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. డిఎంకే సపోర్ట్ తో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించబోతున్నారు. కమల్ ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నిధి మయ్యం పార్టీ తీర్మానం చేసింది. ఎంఎన్ఎం రాజ్యసభకు కమల్ హాసన్ ను పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిపై డిఎంకే కూడా ఇదే ప్రకటన చేసింది. తమిళనాడులో అధికార డిఎంకే మక్కల్ నిధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మధ్య గతంలో ఒక రాజకీయ ఒప్పందం కుదిరింది. తమిళనాడులోని అధికార డిఎంకే మక్కల్ నిధి మయ్యం పార్టీ మధ్య
కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపిస్తామని అధికారిక పార్టీ డిఎంకే వెల్లడించింది. దాని ప్రకారమే తాజాగా రెండు పార్టీల మధ్య ప్రకటన వచ్చింది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకు గాను జూన్ 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 6 తమిళనాడు నుంచి, 2 అస్సాం నుంచి ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుత బలబలాలను చూసుకుంటే డిఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన 6 సీట్లలో 4ంటిని డిఎంకే, మరో 2ంటిని అన్నా డిఎంకే దక్కించుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.